గుడ్ ఈవినింగ్ అందరికీ. యూనివర్సల్గా ఫస్ట్ బెస్ట్ విషెస్ అండి. వచ్చినందుకు థ్యాంక్స్ మీడియా మిత్రులకి, యాక్టర్స్కి, ఫ్రెండ్స్కి, మా చీఫ్ గెస్ట్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడ ఉన్నందుకు. అందరం గురించి మాట్లాడుకున్నాం. మా గురించి మేము మాట్లాడుకోవడం అంటే ఆబ్వియస్లీ అందరు చాలా బాగా చేశారు, అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు నేను అడ్రస్ చేద్దాం అనుకుంటుంది. పొద్దున సినిమా గురించి ప్రీ రిలీజ్ ఉంది, మా గురించి మేము మాట్లాడుకుంటాం. సర్లే మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, దాని గురించి మాట్లాడతానని అంటే ఈరోజు అది చేద్దాం అనుకున్నాను. ఎక్కువగా నాకు పొద్దున్న నుంచి వచ్చిన క్వశ్చన్స్లో ఓటీటీలో చూడొచ్చు ఈ సినిమా అని అనిపిస్తుంది, థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే మెయిన్ క్వశ్చన్ ప్రేక్షకుల నుంచి వచ్చింది చాలా ఎక్కువ వరకు. సో అంటే రేంజ్ ఆఫ్ యాక్టర్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, లేదా ఏ ఎమోషన్ కోసం సినిమాకి వెళ్తున్నాను అని మీరు డిసైడ్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు పూర్తిగా. సో అదొకటి నేను అడ్రస్ చేస్తాను మెయిన్గా ఈరోజు. ఒక సినిమా చూసినప్పుడు, ఒక పెద్ద యాక్షన్ సినిమా, పెద్ద హీరోది ఒక బ్యూటిఫుల్ విజువల్ చూపించినప్పుడు మనకు ఒక ఎమోషన్ వస్తుంది. అదే రీసెంట్ చాలా సినిమాలు మనం చూసాం, అంటే యాక్టర్స్ని పక్కన పెట్టి, రేంజ్ ఆఫ్ యాక్టర్స్ని పక్కన పెట్టి, ఇది ఒక చిన్న మంచి ఫీల్ గుడ్ కథ అని చూసిన చాలా చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి. ఒక రేంజ్ ఆఫ్ యాక్టర్స్ పెట్టి ఒక ఊరిలో ఒక కథ, అంటే ఈ ఎమోషన్ ఇలాగే ఉంటుందేమో అని రిలీజ్ ముందు పోస్టర్ బట్టి చూసి డిసైడ్ అయిన దాన్ని బట్టి సినిమాలు ఆడడం అనేది జరగట్లేదు ఈ మధ్య. రీసెంట్గా మనం చాలా సినిమాల్లో చూసాం. సో ఒకటి, ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, వెన్ యూ నో దట్ ఓకే దీంట్లో మ్యాటర్ ఉందేమో, లేదు ఉన్నట్టు అనిపిస్తుంది, రెగ్యులర్గా వచ్చే సినిమాల్లాగా ఇది అనిపించట్లేదు, ఏదో ఉందేమో అని అనిపించినప్పుడు ఆ గట్ ఫీలింగ్ని ఫాలో అయ్యి థియేటర్కి వెళ్ళండి. దట్స్ బేసిక్. దాని తర్వాత ఆబ్వియస్లీ మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్తారు అది ఎలా ఉందని. సో బిఫోర్ రిలీజ్ మేము ఈ మాత్రం చెప్పగలుగుతాం. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ టుడే. అండ్ ప్రీమియర్స్ వీఆర్ చాలా లక్కీ టు గెట్ ఆల్ ద ఎగ్జిబిటర్స్ దట్ వీ గాట్ టుడే. దట్ స్పీక్స్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బిఫోర్ ఇట్స్ రిలీజ్డ్. సో పెయిడ్ ప్రీమియర్స్ 75 రూపీస్, సారీ 100 రూపీస్ అండ్ 150లో పెట్టారు, అంతేనా? యా, సో 100 and 150. అండ్ ఆల్సో అది వాళ్ళే డిసైడ్ అయ్యారు, ఇదో మంచి కంటెంట్ సినిమా, దీన్ని రేట్లు హడావిడి చేయకుండా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్దామని అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ ఇందాక మా మురళీ బ్రో మంచి మాట అన్నారు. అనిల్ గారు, మీరు డబల్ హ్యాట్రిక్లు కొట్టి సినిమా థియేటర్లకి రండి అని క్యూలు కట్టించారు జనాల చేత. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ హర్డ్ టుడే. కొత్త డైరెక్టర్లు అందరి తరపున అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పారు. అలాగే యాక్టర్స్ తరపున కూడా ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ మేకింగ్, అంటే ప్రేక్షకులకి సినిమా థియేటర్కి రావాల్సిందే మీరు. నేను సంక్రాంతికి వస్తున్నాకి వెళ్ళి కింద పడి డొల్లి నవ్వి చచ్చిపోయాను నేను 10 మంది వెళ్ళి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ శివశంకర వరప్రసాద్. ఐ కాంట్ వెయిట్. అంటే మీరు ఇప్పుడు దాకా పెద్ద కంటెంట్ బయటకు ఇవ్వలేదు, కానీ మా బాస్ టైమింగ్ అది ఏది మేకింగ్ వీడియోస్లో చూసే నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఫిలిం. సో దండోరా 23rd నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో రండి చూసుకుందాం. అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్, అవును రండి చూసుకుందాం. అయిపోయింది అయిపోయింది ఇంకేంటి ఇంత చూపించాగా. సో ఈరోజు ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడతానండి ఈ స్టేజ్ మీద. అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు, అంటే ఈ 2 పేర్లు చెప్దామని. ఇందాక అందరం కూర్చున్నాం, అందరి గురించి మాట్లాడుతున్నారు. టీజరు, ట్రైలరు, పాట వేసినప్పుడు ఎంతసేపటికి నేను మన ట్రాక్ ఇలా ఉంది, మన దగ్గర నుంచి కామెడీ వస్తుంది, శివాజీ గారి ట్రాక్ ఇలా ఉంది అని అదే ఆలోచిస్తూ అందరి గురించి ఆలోచిస్తున్నాను. కానీ దండోరా పాట నేను లేనప్పుడు, ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ, ఐ కుడెంట్ కమ్. ఆ మెయిన్ టైటిల్ సాంగ్ రిలీజ్ అప్పుడు ఆ ఎనర్జీ నేను మిస్ అయ్యాను, అది నేను విన్నాను. కానీ ఇక్కడ ఈ ఫుల్ సౌండ్లో ఆ ఒక్కొక్క లిరిక్ని వచ్చిన వీడియో చూసిన తర్వాత మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ శ్యామ్ గారు ఈరోజు నాకైతే. అసలు అంటే ఏంది, దేని గురించి సినిమా, అరే ఎంతసేపటికి ఒక యాక్టర్గా సినిమా బయటికి రాబోతుంది అన్నప్పుడు మనకేమొస్తుంది అని ఆలోచిస్తాం. కానీ మెయిన్ కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో, అరే పాయింట్ ఇది టూ మచ్ ఉంది, దీంట్లో మనం చెయ్యాల్సిందే అని ఫీల్ అయ్యింది. ఇంత జరిగిన తర్వాత ఈరోజు ప్రోడక్ట్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ పాట విన్నప్పుడు దీని గురించి రా సినిమా, కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు ఇది ఒక అద్భుతమైన సినిమా అని మళ్ళీ నేను ఫీల్ అయ్యాను సార్ శ్యామ్ గారు ఈరోజు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా చాలా, అంటే ఒక ట్రైలర్ కానీ టీజర్ కట్ చేస్తున్నప్పుడు చాలా కష్టం, అంటే ఎవరిని చూపించాలి, ఏం చూపించాలి, ఏ కథ నుంచి ఓపెన్ చేయాలి ఏంటని. సో ఆ విషయంలో మా ట్రైలర్స్ కట్ చేసిన విజయ్ అని ఒక ఆయన ఉన్నారా ఈరోజు? మురళి ఇస్ నాట్ హియర్. సో దేని గురించి చెప్పాలో తెలియదు, ఏదైనా చెప్పొచ్చు, ఇన్ని ట్రాక్స్ ఉన్నాయి, జనాల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు, ఉన్న మ్యాటరే చెప్పాలి కానీ ఎక్కువ చెప్పకూడదు. సో టీజర్ ఒక అంతవరకు వచ్చింది. తర్వాత ట్రైలర్ ఎలా చూపిస్తారు అని మేము డిస్కస్ చేసినప్పుడు
టీజర్లో చూపించిన బిట్లే కొంచెం ఎక్కువ చూపించారు కానీ ఎక్కడ ఏమి ఎలా జరిగింది అని నాకు వస్తూ ఉంటాయి కమెంట్లు. అన్న వీళ్ళందరిలో ఒకళ్ళు పోతారన్న, వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదన్న, టీజర్ ట్రైలర్ చూశాను ఒకడు, ఏదో జరిగిందన్న అదేంటో తెలియట్లేదు అంటాడు ఒకడు. సో డెఫినెట్లీ కథ దేని గురించి అని ఇప్పుడు చాలామంది మేధావులు ఉంటారండి, రివ్యూవర్స్ కానీ ప్రేక్షకులు కానీ చాలామంది ఇది టీజర్లో ఇలా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది జరిగిద్ది ఇది అని. మీరు ఏమన్నా గెస్ చేయండి. నేను సినిమా కథ తెలిసిన నాకు ట్రైలర్ చూసిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యా. అంటే ఉన్న మ్యాటర్నే చెప్పాడు కానీ అది ఎటు నుంచి ఎటు వస్తుందో ఏం జరుగుతుందో అస్సలు గెస్ చేయలేకుండా చెప్పారు. ఐ థింక్ విజయ్ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇంతటితో 23rd see you at paid premieres. Thank you so much. Thank you Navdeep garu, thank you so much.